నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అమ్మ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఏ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. అరణ్యంలా అగమ్య గోచరంలా ఉన్న ఇంటిని సర్దే మహత్కార్యంలో నిమగ్నమై ఉంది భారతి. కొత్త ఇల్లు, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. అయినా తప్పదు. 5 ఏళ్లకు ఒకసారి ట్రాన్స్ఫర్లు తప్పవు. ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఈ యజ్ఞము తప్పదు. ఒక విధంగా అలవాటైపోయింది. మీరు 2 రోజులు సెలవు పెట్టి నాకు కాస్త సాయం చేయండి అని భర్తని బతిమాలింది. చూడమ్మాయి, నీ ఇంటి తాతలా ఉంది నా ఆఫీసు. కాబట్టి నువ్వు ఇల్లు సర్దుకో, నేను ఆఫీస్ సర్దుకుంటాను అనేసి వెళ్ళిపోయాడు ఆనంద్. నడుం బిగించి పనిలో జొరబడింది. టైం ఎంత అయిందో కూడా చూసుకోలేదు. పక్కింటి అమ్మగారు వచ్చారమ్మా, వచ్చి చెప్పాడు నౌకరు. కంగారు పడిపోయింది భారతి. కూర్చోబెట్టు, వస్తున్నాను అని చెప్పి లోపలికెళ్ళి మొహం కడుక్కొని తల దూకొని డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. వచ్చిన ఆవిడ్ని చిరునవ్వుతో పలకరించింది. నా పేరు మీనాక్షి, మీ పక్కిల్లే మాది. పరిచయం చేసుకుందావిడ. ఇక మాటలు మొదలయ్యాయి. మీ సొంత ఊరు ఏ ఊరండి అడిగింది మీనాక్షి. గుంటూరు. మీనాక్షి ముఖం వికసించింది. అయితే మా జిల్లా వాళ్లే అన్నమాట. మాది నరసరావుపేట. మీకు పిల్లలెంతమంది? మరో ప్రశ్న వేసింది. భారతి ముఖంలో నవ్వు మాయమైంది. లేరు. తలొంచుకొని సమాధానం చెప్పింది. అరే, పెళ్ళయి చాలా ఏళ్ళే అయ్యిందనుకుంటానే. అసలు పుట్టనే లేదా? లేకపోతే? ఆశ్చర్యపోతూ ఆరాలు మొదలుపెట్టింది మీనాక్షి. నిట్టూర్పుని బలవంతాన అణుచుకుంది భారతి. పెళ్ళైన కొత్తలో ఓ బాబు పుట్టిపోయాడు. ఆ తరువాత 2 అబార్షన్స్ అయ్యాయి. ఓపిగ్గా సమాధానం చెప్పింది. పాపం, పోనీ ఆయుర్వేద వైద్యం ప్రయత్నించలేకపోయారా? మా ఆడపడుచు తోటి కోడలికి కూడా ఇలాగే అయితే తెనాలిలో మందిప్పిచ్చారు. సానుభూతిగా చూస్తూ సలహా ఇచ్చింది మీనాక్షి. భరించలేనంత విసుగ్గా ఉన్నా నవ్వు తెచ్చిపెట్టుకొని మాట మార్చింది భారతి. మీరిక్కడికొచ్చి ఎన్నాళ్ళయింది? అందరూ పరిచయమేనా మీకు అంటూ అడిగింది. బోలెడు కబుర్లు చెప్పింది మీనాక్షి. ఊరి వివరాలు కూడా చెప్పింది. సాయంత్రం వాళ్ళింటికి టీకి రమ్మని ఆహ్వానించింది. వాచి చూసుకొని, అరరే చాలాసేపు అయిపోయిందే వచ్చి, నేనిక వెళతాను అంటూ లేచింది. గేటు దాకా వెళ్ళి దిగబెట్టొచ్చింది భారతి. మళ్ళీ పనిలో మునిగిపోయింది. అన్నీ సర్దుకునేసరికి 10 రోజులు పట్టింది. అబ్బా, ఒక్కటే పని అని విసుక్కున్న భారతి ఆ పని కాస్త అయిపోయేసరికి ఏం చెయ్యాలో తోచకుండా తయారయింది. వంటకి మనిషి, పై పనులకి మనిషి, తోటమాలి. ఇక తను చేసే పనేముంది? పొద్దున 10ంటికి వెళితే సాయంత్రం వస్తాడు ఆనంద్. రోజంతా ఖాళీ. మహిళా మండలిలో చేరింది. అందరితోనూ పరిచయమైంది. అయినా కాలం గడవడం లేదు. అద్దంలా ఉన్న ఇంటిని ఎంతకని సర్దడం? చదివిన పుస్తకాలే ఎంతకని చదవడం? ఇల్లిల్లు తిరుగుతూ ఊసుపోని కబుర్లు చెప్పడం అంటే భరించలేనంత విసుగు భారతికి. ఏం చెయ్యాలా అని ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉండగా తోచింది ఒక చక్కటి ఆలోచన. కాలనీలో బోలెడు బంగళాలున్నాయి. ప్రతి బంగళాకి 2 అవుట్ హౌసులు. అవుట్ హౌసుల్లో బోలెడు మంది పిల్లలు ఊరికే గాలికి తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చేరదీసి చదువు చెబితే. ఆ సాయంత్రం లాన్లో కూర్చుని టీ తాగుతూ భర్తకు చెప్పింది. ఓ, దివ్యంగా ఉంది నీ ఆలోచన అన్నాడు ఆనంద్. అయితే అందరికీ ఫోన్లు చేసి చెప్తాను. వాళ్ళ అవుట్ హౌస్ వాళ్ళకి చెప్పమంటాను అంటూ తూనీగలా పరిగెత్తింది భారతి. భారతి వెళ్ళిన వంక చూసి బరువుగా నిట్టూర్చాడు ఆనంద్. భార్య పట్ల వల్లమాలిన ప్రేమాభిమానాలతో పాటు అమితమైన గౌరవం కూడా ఉంది అతనికి. నిగర్వి, సంస్కారం మూర్తిభవించిన మనిషి. అందరూ ఆడవాళ్లలాగానే భారతికి కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం.
మొదటిసారి తల్లి కాబోతోందని తెలిసినప్పుడు ఎంత సరదా పడిపోయిందో భారతి. కానీ ఘోరమైన నిరాశ పొందాల్సి వచ్చింది. స్టిల్ బర్త్. ఆ తరువాత 2 సార్లు నిరాశ ఎదురయ్యింది. పెద్ద పెద్ద డాక్టర్లను సంప్రదించాడు ఆనంద్. చివరికి తెలిసింది ఏమిటంటే చక్కని జంట అని అందరి చేత ప్రశంసలు పొంది పాలు నీళ్ళలా అన్యోన్యంగా మనసులు కలిసిన తమకి పిల్లలు పుట్టరు, పుట్టినా సవ్యంగా ఉండరు. గరళం లాంటి నిజం. తమ ఇద్దరికీ పిడుగులాంటి వార్త. తను బాధపడ్డాడు. కానీ అది వేరు. భారతి విపరీతమైన మెంటల్ టార్చర్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సూటిపోటి మాటలు, ఉచిత సలహాలు, తలాతోకాలేని ఆలోచనలు, అడ్డదిడ్డం ప్రశ్నలు, ఇవన్నీ పాపం భారతికే. అయినా భారతి తొణకలేదు. గంభీరంగా పరిస్థితిని ఎదుర్కొంది. ఎవరేమన్నా నవ్వేసి ఊరుకోవడం అలవాటు చేసుకుంది. ఏదో ఒక వ్యాపకం ఏర్పాటు చేసుకొని కాలక్షేపం చేయడం అలవాటు చేసుకుంది. ఒక ఊళ్ళో జీతం తీసుకోకుండా టీచర్గా పనిచేసింది. మరో ఊళ్ళో ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే అనాథ పిల్లల సెంటర్లోకి వెళ్ళొస్తూ ఉండేది. ఇప్పుడు ఇదో కొత్త కాలక్షేపం. భారతి రాకతో అతని ఆలోచనలకి అంతరాయం కలిగింది. భారతి తలపెట్టిన కార్యక్రమం కార్యరూపం దాల్చేసరికి మరో 10 రోజులు పట్టింది. మొత్తం 20 మంది పిల్లలు వచ్చారు. వయసుల ప్రకారం వాళ్ళని 3 గ్రూపులుగా విభజించింది భారతి. మధ్యాహ్నం 2 నుంచి 3:30 దాకా వాకిట్లో వరండాలో కూర్చోబెట్టి శ్రద్ధగా చదువు చెప్పేది. వెళ్ళబోయే ముందు తలో చాక్లెట్టు ఇచ్చేది. ఈ వ్యాపకం పెట్టుకున్నాక రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. పొద్దున్నే లేచి స్నానము, పూజ, ఆనంద్ వెళ్ళాక కాసేపు పుస్తకాలు చదువుకోవడం, భోజనం చేశాక కాసేపు విశ్రాంతి, ఆ తర్వాత పిల్లలకి చదువు చెప్పడం, తర్వాత తోట పని. అదయ్యేసరికి ఆనంద్ వచ్చేస్తాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఓ రోజు సాయంత్రం తోటలో కూర్చుని గులాబీ మొక్కకు పాదు చేస్తోంది భారతి. ఎవరో పిలిచినట్టుగా అనిపించి అటు చూసింది. గేటు దగ్గర నిలబడుంది ఓ చిన్న పిల్ల. అటు చూడగానే ఇట్రా చెయ్యి చాపి మరీ పిలిచింది. వెంటనే అటు వెళ్ళింది భారతి. ఈ తోట నీదా అంటూ అడిగింది ఆ అమ్మాయి. పరిశీలనగా చూసింది భారతి. 5 ఏళ్లుంటాయేమో. సన్నగా మురికిగా ఉంది. పాత గౌను వేసుకుంది. అయినా అందంగానే ఉంది. అసలు పిల్లలకి అందచందాలతో పనే ఉంది. ఆ పసితనమే అందం. అమాయకంగా చూస్తే ఆ పువ్వు లాంటి కళ్ళు, ఏ కల్మషము లేని నవ్వే, పెట్టని అలంకారాలు. ఈ తోట నీదా రెట్టించింది. అవును నాదే సమాధానం చెప్పింది భారతి. నాకు పువ్విస్తావా ముద్దుగా అడిగింది. ఏం చేసుకుంటావు? తల్లో పెట్టుకుంటావా? ఊహూ జేజికి పెడతా చెప్పింది. లోపలికి రా అంటూ గేటు తెరిచింది భారతి. లోపలికొచ్చింది. నీ పేరేమిటి అంటూ అడిగింది భారతి. పాప అంటూ సమాధానం చెప్పింది ఆ అమ్మాయి. మీ ఇల్లెక్కడా అంటూ అడిగింది భారతి. అక్కడ దూరంగా చెయ్యొట్టుగా చూపించి చెప్పింది. నీకే పువ్వు కావాలి అంది భారతి. కళ్ళు విప్పార్చుకుని తోటంతా చూసి చివరికి ఓ గులాబీ పువ్వుని ఎంచుకుంది. జాగ్రత్తగా కోసిచ్చింది భారతి. ఇంకోటి కావాలా అంటూ అడిగింది. వద్దు అంది పాప. లోపలికెళ్ళి 2 చాక్లెట్లు తీసుకొచ్చి పాపకిచ్చింది భారతి. కానీ పాప తీసుకోలేదు. వద్దు మా అమ్మ కోప్పడుతుంది అంది. పర్వాలేదులే నేనిచ్చానని చెప్పు మీ అమ్మకి అంటూ బలవంతంగా ఇచ్చింది భారతి. నేను వెళతా అనేసి వెళ్ళిపోయింది పాప. అది మొదలు రోజు సాయంత్రం వచ్చేది. కాసేపు భారతితో కబుర్లు చెప్పి ఓ పువ్వు 2 చాక్లెట్లు తీసుకొని వెళ్ళిపోయేది. పాప రేపటి నుంచి మధ్యాహ్నం రారాదు, చదువుకుందు గాని అందో రోజు. అర్థం కానట్టు చూసింది పాప. అర్థమయ్యేలా బోధపరిచింది భారతి. అమ్మో అమ్మ కోప్పడదు అంది భయంగా. ఏం కోప్పడదు, చదువుకుంటే మా పాప బంగారు తల్లి అని మెచ్చుకుంటుంది అంది భారతి. పాప కళ్ళు మెరిశాయి. అయితే వస్తా అంది వెంటనే. రేపు మధ్యాహ్నం 2:30 సైరన్ కూస్తుంది చూడు, అప్పుడు వచ్చేసేయ్. వచ్చేటప్పుడు మీ అమ్మని అడిగి పలక బలపం తెచ్చుకో అంటూ చెప్పింది. మర్నాడు వచ్చింది పాప వట్టి చేతులతో. పలక తెచ్చుకోలేదేం అని అడిగింది భారతి. అమ్మేమో ఊరికెళ్ళింది. తాత దగ్గర డబ్బులు లేవట. అమ్మొచ్చాక అడిగి తెస్తాను అంటూ చెప్పింది. సరే పోన్లే అలా కూర్చో
అని కూర్చోబెట్టి చేత వెన్న ముద్ద పద్యం నేర్పించింది భారతి. ఆ సాయంత్రం ఓ పలక బలపం తెప్పించి మర్నాడు పాప రాగానే ఇచ్చింది. నాకొద్దు, మా అమ్మ కోప్పడుతుంది అంది పాప. అంత పేదరికంలో కూడా అంత చిన్న పాపని అంత క్రమశిక్షణలో పెంచుకుంటున్న ఆ తల్లి పట్ల ఎంతో గౌరవం కలిగింది భారతికి. అమ్మ కోప్పడదులే, ఊరికెళ్ళిందంటున్నావుగా, వచ్చాక మీ అమ్మని అడిగి కొత్త పలక కొనుక్కొని ఇది మళ్ళీ నాకు తిరిగిచ్చేద్దు గాని, అప్పటిదాకా దీని మీద రాసుకో నవ్వుతూ చెప్పింది భారతి. తలాడించి తీసుకుంది పాప. చురుగ్గా అక్షరాలు దిద్దుతూ వారం రోజుల్లోనే చాలా అక్షరాలు నేర్చేసుకుంది. కాస్త పెద్ద పిల్లలకి డిక్టేషన్ చెప్తోంది భారతి. కాకి, ఊయల, పాప, బావి, గిలక, అమ్మ. అక్షరాలు దిద్దుతున్న పాప చివాలన భారతి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. ఏమిటి అని అడిగింది భారతి. నేను అమ్మ రాస్తాను, నేర్పవా అని అడిగింది. అప్పుడే కాదు, ముందు అక్షరాలు నేర్చుకోవాలి, ఆ తర్వాత గుణింతాలు, అప్పుడు మాటలు నేర్పుతా అంది భారతి. కానీ పాప వినలేదు, పంతం పట్టి కూర్చుంది. సరేరా అని పలక మీద అమ్మ అని రాసిచ్చింది. ఆ రోజల్లా అమ్మ అమ్మ అనుకుంటూ దిద్దింది పాప. ఈ పాపకున్నంత అమ్మ పిచ్చి ఇంకెవ్వరికీ ఉండదు బాబు అనుకుంది భారతి. నీకు మీ అమ్మంటే చాలా ఇష్టమా అని అడిగింది. కిలకిలా నవ్వింది పాప. అవును అంది సంబరంగా. భారతి స్కూలు చక్కగా సాగిపోతుంది. దసరా పండగ దగ్గర పడుతోంది. వరండాలో కూర్చుని ఉత్తరం రాసుకుంటోంది భారతి. పాప వచ్చింది. ఏమిటది కుతూహలంగా అడిగింది. ఉత్తరం. ఉత్తరం అంటే కుతూహలంగా మళ్ళీ అడిగింది. ఉత్తరం అంటే మన బంధువులు, స్నేహితులు ఎవరైనా ఊళ్ళల్లో ఉంటారు కదా, వాళ్ళని మనం చూడలేం కదూ, అందుకని ఇలా ఉత్తరం రాస్తే అది వాళ్ళకి చేరుతుంది. మనం చెప్పాలనుకున్నవన్నీ ఇందులో రాసేయొచ్చు వివరంగా చెప్పింది భారతి. ఓ అంటూ బుర్రాడించింది పాప. ఎవరికి రాస్తున్నావు? మా అమ్మకి. ఏమని రాస్తున్నావు? దీపావళి పండక్కి రమ్మని రాస్తున్నాను. రాస్తే వస్తుందా? తప్పకుండా వస్తుంది. మాట్లాడుతూనే ఉత్తరం రాయడం ముగించి ఇంగ్లాండ్ లెటర్ని మడిచేస్తుంటే, అరే అలా నలిపేస్తావేం అడిగింది పాప. నలపడం కాదు, ఇలా మడత పెట్టి అక్కడ అడ్రస్ రాయాలి. అడ్రస్ అంటే? మా అమ్మకి రాస్తున్నాను కదా, ఆవిడ పేరు రాయాలన్నమాట. మరింత వివరంగా చెప్పింది భారతి. కళ్ళు విప్పార్చుకుని చూసింది పాప. శ్రద్ధగా వింది. దసరాకి పిల్లలకి వారం రోజులు సెలవులు ఇచ్చింది భారతి. మళ్ళీ స్కూల్ మొదలు పెట్టగానే స్వీటు హాటు చేయించి పెట్టాలి అనుకుందే కానీ పండగకు ఒక రోజు ముందే జ్వరంతో పడక పెట్టింది. ముందు మామూలు జ్వరమే అనుకున్నారు, కానీ తరువాత టైఫాయిడ్ అని తెలిసింది. భారతి తల్లి ఊరు నుంచి వచ్చింది. ఆనంద్ సెలవు పెట్టి భార్య పక్కనే కూర్చున్నాడు. వారం రోజుల తర్వాత జ్వరం తగ్గింది. బాగా నీరసపడిపోయింది భారతి. పిల్లలు వచ్చారా అమ్మా? వాళ్ళకేం చెప్పారు? పక్కనే కూర్చుని పళ్ళరసం తీస్తున్న తల్లిని అడిగింది. వచ్చారు, నీకు జ్వరం వచ్చిందని, తగ్గాక మళ్ళీ కబురు చేస్తామని చెప్పి పంపించాలు అల్లుడు అందావిడ. ఎవరో పాపట, నీకోసం ప్రతిరోజు వచ్చేది. అబ్బా ఏం మాట్లాడుతుందో, వాగుడుకాయ. పళ్ళరసం అందిస్తూ చెప్పింది. చిన్నగా నవ్వింది భారతి. ఏం చెప్పిందా పాప అడిగింది. తోటమాలి వెనకబడి ఊరికే విసిగిస్తుంటే విసుక్కున్నాడు వాడు. అమ్మగారికి జ్వరం తగ్గేదాకా రామాక నువ్వు అన్నాడట. నా దగ్గరకు వచ్చి చెప్పింది. వాళ్ళమ్మకి ఉత్తరం రాసిందట, దీపావళికి వస్తుందట వాళ్ళమ్మ, నీతో చెప్పమంది అందావిడ. ఈసారి వస్తే పాపను నా దగ్గరకు తీసుకురండి అని చెప్పింది భారతి. కానీ పాప రాలేదు. దీపావళి పండగ 4 రోజుల్లో వచ్చేసింది. కొద్దిగా కోలుకున్న భారతి ఉత్సాహంగా పండగ పనులు మొదలుపెట్టింది. తల్లి వారించినా వినకుండా పనివాళ్లని వెంట పెట్టుకొని ఇంటి బూజులు దులిపించే కార్యక్రమం మొదలుపెట్టింది. వాకిట్లో వరండా వైపుగా ఉన్న కిటికీలో పడి ఉన్న ఉత్తరం భారతి కంటపడింది అనుకోకుండా. ఇన్లాండ్ కవరు యథాలాపంగా తీసి చూసింది. ఎవరిదో పాత ఉత్తరం. దానిమీద అక్షరాలన్నీ అలుక్కుపోయాయి. మట్టి కొట్టుకుపోయింది. అడ్రస్ జాగాలో అమ్మ అని రాసుంది. ఆ రాత గుర్తే భారతికి. ఆ రాత పాపది. తెల్లబోయిన భారతికి ఒక్క క్షణంలో అంత అర్థమైపోయింది. పాప వాళ్ళమ్మకి రాసిన ఉత్తరం ఇదా? ఏ రోడ్డు మీదో కనిపించిన పాత ఉత్తరం తీసుకొని దాని మీద అమ్మ అని రాసి ఇక్కడ పడేసింది వెర్రి పిల్ల. కలుక్కుమంది భారతి మనసు.
వెంటనే పాపని చూడాలనిపించింది. లోపలికెళ్ళి చెప్పులు వేసుకొని పర్సు తీసుకొని బయలుదేరింది. ఎక్కడికమ్మా అని అడిగింది పని మనిషి. ఇప్పుడే వస్తా అనేసి వెళ్ళిపోయింది. రిక్షా మాట్లాడుకొని పాప ఎప్పుడో చెప్పిన గుర్తుల ప్రకారం వెతుక్కుంటూ గుడి దగ్గరికి వెళ్ళింది. గుడి దగ్గర రిక్షా దిగి డబ్బులిచ్చి రిక్షా ఆయన్ని పంపించేసి చుట్టూ చూసింది. గుడికి అంత దూరంలో చెట్టు కింద గోనె సంచి పరుచుకొని ఎదురుగా ఒక చెక్క పెట్టెలో నూజీడీలు, చౌక రకం చాక్లెట్లు, బఠానీలు పెట్టుకొని కూర్చునున్నాడు ఒక ముసలతను. 60 ఏళ్లుంటాయి. మురికిగా ఉన్న పంచ, దాని మీద కాకి షర్టు. నేరుగా అతని దగ్గరికి వెళ్ళింది భారతి. ప్రశ్నార్థకంగా చూశాడతడు. తాత, ఇక్కడెక్కడో ఒక చిన్న పిల్ల ఉండాలి. వాళ్ళ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? ఆత్రంగా అడిగింది. పక్కాన్ల నవ్వాడు తాత. బోలెడంతమంది పిల్లలున్నారమ్మా, ఎవరిల్లు కావాలి? నవ్వుతూనే అడిగాడు. నిస్సహాయంగా చూసింది భారతి. చిన్నపిల్ల, 4 ఏళ్లుంటాయి, సన్నగా ఉంటుంది. పేరు పాప. వాళ్ళమ్మ ఊరెళ్ళింది. తనకు తెలిసిన వివరాలు గబ్బగబ్బా చెప్పేసింది. తాత, ఓ ఆ పాప, ఆ పాప తాతనేనమ్మా నేను. మీరు భారతమ్మ గారా అన్నాడు. అవును తాత అంది భారతి. పాప మీ గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటుంది అన్నాడు. పాప పాప ఏది తాత? పాప వాళ్ళమ్మ ఊరు నుంచి వచ్చిందా? ఆత్రంగా అడిగేసింది. చిన్నగా నవ్వాడు తాత. ఎక్కడి నుండి వస్తుందమ్మా ఆ పాప తల్లి? ఆ పాప అనాథ. ఏ తల్లో మెట్ల మీద వదిలేసిపోయింది. పసికూన. ఏడుపు విని వెళ్ళి చూశాను నేను. వెంట తీసుకొచ్చాను. అప్పట్లో నా కూతురు పురుటికొచ్చింది. ఈ పాపకు కూడా అదే పాలిచ్చింది. ఆ తర్వాత నాకు చేతనైనట్టుగా పెంచాను. కడుపు కింద పెట్టాను. నాకు దీనికి ఏ రుణమో నా పాల పడింది అన్నాడు. నిర్ఘాంతపోయింది భారతి. మరి ఎప్పుడూ వాళ్ళమ్మని తలుచుకుంటూ ఉంటుందేం? తన మాటలను విని పాపకి వాళ్ళమ్మ దగ్గర చాలా చనువని అనుకున్నాను నేను అంది. ఇది నమ్మనట్టుగా. మళ్ళీ నవ్వాడు తాత. నిజమేనమ్మా, పాపకి అమ్మంటే ఎంతో ఇష్టం. ఇష్టం కాదు, పిచ్చి ప్రేమ. చిన్నతనంలో అది నోరు తెరిచి మాట్లాడిన మొదటి మాటే అమ్మ. ఎంత అల్లరి చేస్తున్నా, అదిగో అమ్మొస్తుంది, నువ్వు ఇలా అల్లరి చేస్తే నిన్ను కోప్పడుతుంది అంటే టక్కున ఆపేసేది. నా కూతుర్ని, దాని కొడుకుని చూసేది కదా. చిన్నతనాన అమ్మేది అని అడిగింది. నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పలేక ఊరికెళ్ళిందమ్మా అని చెప్పాను. నమ్మేసింది. ఎప్పుడొస్తుంది అంటూ అడిగేది. సంక్రాంతికి వస్తుంది, కొత్త అమావాస్యకు వస్తుంది అని ఏదో నోటికొచ్చింది చెప్పేవాణ్ణి. ఇప్పటికీ అంతే, అలాగే చెబుతాను. ఆశగా చూస్తుంది. గడువు దాటాక 2 రోజులు ఏడ్చి ఊరుకుంటుంది. మళ్ళీ మొదలు. ఏమిటో వెర్రి తల్లి అన్నాడు తాత. నిలువున నీరైపోయింది భారతి. పాపేది తాత అంటూ అడిగింది. ఇందాక గుళ్ళోకి వెళ్తుంటే చూశాను అన్నాడు తాత. గిర్రున వెనక్కి తిరిగి వేగంగా గుళ్ళోకి వెళ్ళింది భారతి. ఎక్కువ శ్రమ పడకుండానే కనిపించింది పాప. పిల్లని వెంటబెట్టుకొని గుడికొచ్చింది ఒక ఆవిడ. ఆ పాపని ఎత్తుకొని గంట కొట్టించి గుడి ముందు కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రసాదం నోటికి అందించింది ఆవిడ. ఏదో అంది పాప. నవ్వుతూ పాప బుగ్గలు ముద్దు పెట్టుకుంది ఆవిడ. ధ్వజస్తంభానికి ఆనుకొని నిలబడి నోట్లో వేలు పెట్టుకొని ఆశగా సర్వం మరిచిపోయి దీక్షగా వాళ్ళ వంక చూస్తోంది పాప. భారతి కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగాయి. వెంటనే వెళ్ళి పాప భుజం మీద చెయ్యి వేసింది. ఉలిక్కిపడి చూసింది పాప. వెంటనే పాప ముఖం కళకళలాడింది. నీ జ్వరం తగ్గిపోయిందా అడిగింది. తగ్గిపోయిందమ్మా చెప్పింది భారతి. నీకు తెలుసా, దీపావళికి మా అమ్మ ఊరు నుంచి వచ్చేస్తుంది. నేను కూడా ఉత్తరం రాశానుగా ఉత్సాహంగా చెప్పింది పాప. వెంటనే చేతులు చాచి పాపను గుండెలకు హత్తుకుంది భారతి. పాపా, నేనే మీ అమ్మని, నీ కోసం వచ్చేశాను అంది ఆవేశంగా. తెల్లబోయింది పాప. నువ్వమ్మవా? కాదు, మా అమ్మ ఊరెళ్ళింది అంది. కాదమ్మా, నేనే మీ అమ్మని. ఊరు నుంచి నీకోసమే వచ్చాను. నీకోసమే వెతుకుతున్నాను. మరి నేను ఊరికెళ్ళినప్పుడు నువ్వు చాలా చిన్న పాపాయివి కదా. ఇప్పుడేమో పెద్దదాని అయిపోయావు కదా. అందుకే నేను గుర్తుపట్టలేకపోయాను. ఇంకా అపనమ్మకంగా చూస్తోంది పాప. నిస్సహాయంగా తలెత్తిన భారతికి ఎదురుగా తాత కనిపించాడు. వెర్రిదానిలాగా అతని దగ్గరికి పరిగెత్తింది. తాత, పాప నా మాట నమ్మడం లేదు. నువ్వైనా చెప్పు,
నేను పాపకి అమ్మని కదూ, పాప అమ్మని నేనే కదూ. కళ్ళ వెంట నీరు కారి చంపల్ని తడిపేస్తూ ఉండగా చేతులు జోడించి ప్రశ్నిస్తున్న భారతి వంక నిశితంగా చూశాడు తాత. ఆ కళ్ళల్లోని అర్ధింపును గుర్తించాడు. అవును తల్లి, పాపకు తల్లివి నువ్వే. పాప, ఇదిగోనమ్మా మీ అమ్మ అన్నాడు. నిర్ఘాంతపోయి నిల్చుండిపోయింది పాప. ఆ కళ్ళల్లో 1000 మెరుపులు మెరిశాయి. పాప దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసింది భారతి. వెలిగిపోతున్న పాప ముఖంలో ఒక్కసారిగా కోపం, భయం అలుముకున్నాయి. ఆ చెయ్యిని విదిలించుకొట్టి దూరంగా వెళ్ళిపోయింది. పో, నీతో నేను అస్సలు మాట్లాడను. నన్ను వదిలేసి ఊరికెందుకు వెళ్ళావు? నిలదీసి అడిగింది. కన్నీళ్లతోనే నవ్వింది భారతి. పొరపాటైపోయిందమ్మా, ఇంకెప్పుడు వెళ్ళనుగా బతిమాలింది. కానీ పాప లొంగి రాలేదు. మూతి బిగించుకొని తన నిరసనను తెలియజేసింది. ఎంతగానో బుజ్జగించింది భారతి. అయినా సరే పాప లొంగి రాలేదు. పో అయితే, నా కోపం వచ్చిందంటే మళ్ళీ వెళ్ళిపోతాను, జాగ్రత్త. ఆఖరి హస్తం ప్రయోగించింది భారతి. అదిరిపడింది పాప. ఆ కళ్ళు భయంతో రెపరెపలాడాయి. ఒక్క పరుగున వచ్చి భారతి మెడ చుట్టూ చేతులు వేసి గుండెలకు హత్తుకుపోయి బావురుమంది. అమ్మా, వెళ్ళొద్దమ్మా. భారతి నిలువెల్ల పులికించిపోయింది. అంది అందక చేజారిపోయిన మాతృత్వంలోని మాధుర్యం తనివి తీర చవి చూస్తూ పాపని గాఢంగా హత్తుకుంది. వెళ్ళను తల్లి, వెళ్ళను అని మాటిచ్చేసింది. ఇదండి ఈరోజు కథ పేరు అమ్మ. రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదే వీడియోలో నేను పోస్ట్ చేసిన ఇంకొక కథ పేరు కాలం మారింది. కథని చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అమ్మా, కాస్త ప్రశాంతంగా ఆలోచించు, నీకు కూడా అర్థమవుతుంది అన్నాడు ఆదిత్య. నాకు అర్థం అవ్వడం ఏమిట్రా? నీ స్నేహితులకు ఎవరికైనా చెప్పు, నవ్విపోతారు, చిరాకుగా అంది. ఇందులో నవ్వడానికి ఏముందని? ఇది మన ఇంటి పరిస్థితి. అయితే మాత్రం ఇలాంటి నిర్ణయమా? చూడమ్మా, నీకు మోకాళ్ళ నొప్పులు, నా పిల్లలు చిన్నవాళ్ళు, పూర్తిగా నీ మీద భారం మోపలేను. నాకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఇలా చేస్తావా? బాధగా అంది. తల్లి దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, చచ్చా, అలాంటిదేమీ లేదమ్మా. నువ్వు చేసే శ్రమ నువ్వు చేస్తూనే ఉన్నావు కదా రోజు. శక్తికి మించిన శ్రమ కూడా వంటికి మంచిది కాదు. నా పిల్లలతో పాటుగా నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. చిన్న పిల్లలకు చెప్పినట్టుగా అనునయంగా చెప్పాడు. ఏమోరా, నా మనసు ఏమాత్రమూ అంగీకరించడం లేదు. ఇంకా వాదించకుండా చిన్నగా నవ్వి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆదిత్య. గాయత్రిలకి 2 పిల్లలు. పెళ్లికి ముందు గాయత్రి ఉద్యోగం చేసేది. పెళ్లి తర్వాత 2 పిల్లలు వెంటనే కలగడం. అత్తయ్య సుగుణ ఊళ్ళో ఉండడంతో పిల్లల్ని చూసేవాళ్ళు లేక ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. పిల్లల ఆలన పాలన చూసుకుంటూనే కొత్త కంప్యూటర్ కోర్సులు చేస్తూ తనని తాను అప్డేట్ చేసుకుంది. అనారోగ్యం కారణంగా ఊళ్ళో ఒక్కతే ఉండలేక కొడుకింటికి చేరింది సుగుణ. ఒకరోజు సాయంత్రం ఆదిత్య ఆఫీస్ నుంచి వచ్చాక అత్తగారు సుగుణ, ఆదిత్య, గాయత్రి కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నారు. ఆది, ఒక ఆలోచన వచ్చింది, చెప్పనా అంది గాయత్రి. దానికేంటి పర్మిషన్ అడుగుతున్నావు? శుభ్రంగా కక్కేయి నవ్వుతూ అన్నాడు. పో ఆది. అలా అయితే నేను చెప్పను, చిరుకోపంగా అంది. ఓకే సరే చెప్పు. నేను ఇంతకుముందు పనిచేసిన కంపెనీలో జాబ్ ఏమైనా ఉందేమో అడగనా? ఆదిత్య గాయత్రి ముఖంలోకి చూశాడు. సరదాగా లేదు, సీరియస్గానే ఉంది. మరి ఇంటి పనులు, పిల్లలు ఎలా మేనేజ్ చేస్తావు? అన్నీ చేసి వెళతాను. ఇంకా ఏమైనా ఉంటే అత్తయ్య గారు ఉన్నారు కదా, చూసుకుంటారు. సుగుణ వింటూ టీ తాగుతుంది. అమ్మకు ఆరోగ్యం సరిగ్గా లేదు కదా, ఉదయం నుండి నువ్వు వచ్చేదాకా 2 పిల్లల్ని మేనేజ్ చేయగలదా? లేదులే ఆది, నాకు తెలియదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలా చూసుకుంటాను. పిల్లలు పెరుగుతున్నారు కదా, ఖర్చులు పెరుగుతున్నాయి. ఏదో చిన్న ప్రయత్నం చేద్దామని వివరించింది. అవును,
నువ్వన్నది కూడా నిజమే. రోజు రోజుకు ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులన్నాక పెరుగుతాయి కానీ తగ్గవు కదా. సర్లే, అడిగి చూడు, నష్టమేమీ లేదు కదా. అయినా నువ్వు చాలా కోర్సులు కూడా చేసావు కదా, ప్రయత్నం చెయ్యి, తెలిసిన కంపెనీయే కదా అన్నాడు ఎంకరేజ్మెంట్గా. అవును, అది నా వర్క్ను వాళ్ళు చాలా ఇష్టపడ్డారు. నేను మానేస్తానని చెప్పగానే చాలాసార్లు వద్దని కూడా చెప్పారు. నేనే పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మళ్ళీ తిరిగొచ్చి జాబ్లో జాయిన్ అవుతానని చెప్పాను. అవునా, మరింకేం ట్రై చెయ్యి. అమ్మా, ఏమైంది గాయత్రికి? ఎందుకలా మనస్కంగా దిగులుగా ఉంది? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది కదా. ఈరోజేమిటి నేనొచ్చి ఇంతసేపైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాడు ఆదిత్య. ఏమోరా, ఏదో ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, త్వరగా వస్తా, కాస్త పిల్లల్ని చూడండి అని చెప్పి వెళ్ళొచ్చింది. ఓహో, ఇంటర్వ్యూకి వెళ్ళుంటుంది, జాబ్ రాలేదు కావచ్చు. అయ్యుంటుంది పాపం. నువ్వు మాట్లాడు తనతో అంది సుగుణ. గాయత్రి, ఇలారా. ఏంటది? ముందొచ్చి కూర్చో అంటూ పక్కన కూర్చోబెట్టుకున్నాడు. గాయత్రి మౌనంగా కూర్చుంది. నువ్వు ఇప్పుడిప్పుడే ఉద్యోగం వెతకడం మొదలు పెట్టావు కదా, మొదటి ప్రయత్నానికే డిప్రెషనా? 5-6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా, కాస్త టైం పట్టొచ్చు. ఎక్కువ ఆలోచించుకు, వేరేది వెతకొచ్చులే. బీ హ్యాపీ. భుజం మీద చెయ్యి వేశాడు. నీకో విషయం చెప్పాలా? అది నింపాదిగా అంది. అవునా, ఏంటా విషయం చెప్పు. అక్కడేమైనా జరిగిందా అంటూ అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. నేను వాళ్ళని ఆన్లైన్ జాబ్ కావాలని అడిగాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానన్నాను, కానీ వాళ్ళు ప్రస్తుతం అవి లేవన్నారు. కానీ ఏమన్నారు? నేను పాత ఎంప్లాయీనని గుర్తించి నా అప్డేటెడ్ స్కిల్స్ పైన ఇంటర్వ్యూ చేశారు. చేసి ఏం చెప్పారు? అన్నీ బాగా నచ్చాయని నాకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇస్తామన్నారు. కొద్ది రోజుల్లో మేనేజర్గా ప్రమోట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. శాలరీ కూడా ప్రస్తుతం మనకు వస్తున్న దానికి 2 రెట్లు ఇస్తామన్నారు. వావ్, ఇంత గుడ్ న్యూస్ ఇంత చప్పగా చెప్తారా ఎవరైనా? కానీ ఇందులో ఒక సమస్య ఉంది. ఏమిటది? నేను ఇంటి నుంచి వర్క్ చేయడానికి వీలు కాదు, ఆఫీస్కు వెళ్ళాలి. సరే, దిగులు పడకు. నీకు అర్హత లేకపోతే అంత ఎక్కువ శాలరీతో అంత పెద్ద పోస్ట్ ఇవ్వరు కదా. ముందు దానికి సంతోషించు. నువ్వు వెళ్ళడానికి ఏదో ఒక మార్గం చూద్దాంలే. గాయత్రి చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా తట్టాడు. ఆదిత్య గాయత్రికి భరోసా అయితే ఇచ్చాడు, కానీ అక్కడే మొదలైంది అసలు సమస్య. అదే తల్లిని ఒప్పించడం. చిన్నవాడిని పడుకోబెట్టి పెద్దవాడిని తీసుకురావడానికి స్కూల్కు వెళ్ళింది గాయత్రి. ఏరా, ఏం నిర్ణయించుకున్నారు అడిగింది సుగుణ కొడుకుని. అమ్మా, ఇలారా అని చైర్లో కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు ఆదిత్య. అమ్మా, మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. పోరా, ఏదో ఒక సోది చెప్తావు. అది కాదమ్మా, విను ముందు. నాన్న పోవడంతో మన ఆర్థిక పరిస్థితి బాగోలేక నేను ఎక్కువగా చదువుకోకుండానే దొరికిన ఉద్యోగం చేయవలసి వచ్చింది. ఏదో ఒకటి చేస్తున్నావు కదా. చేస్తున్నానులే, కానీ గాయత్రి నాకంటే ఎక్కువ చదువుకుంది, సమర్థత కూడా నాకంటే ఎక్కువే. అందుకే ఇప్పుడు నాకంటే 2 రెట్ల జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే నువ్వు ఉద్యోగం మానేసి పిల్లల్ని చూస్తూ కోడల్ని ఉద్యోగానికి పంపుతానంటావు, అంతేనా? అదే కదా మొన్నటి నుంచి చెప్తున్నాను. ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది సుగుణ. అమ్మా, వెనకటి రోజుల్లో మగవాళ్ళు చదువుకొని ఉద్యోగం చేస్తే ఆడవాళ్ళు ఇంటి పట్టునే ఉండి వంట వార్పు చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారిందమ్మా. ఇప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నారు. పరిస్థితులకి అవసరాలకి అనుగుణంగా మనం కూడా మారాలి. నేను ఎంత ప్రయత్నం చేసినా గాయత్రి అంత సంపాదించలేను. అయినా కుటుంబ అవసరాల దృష్ట్యా ఉద్యోగం చెయ్యొద్దు అంటే గాయత్రి మానేస్తుంది. ఇంతకు ముందు కూడా మానేసింది కదా. కానీ నువ్వే చెప్పమ్మా, ఏమాత్రం ప్రతిభ లేని నేను ఉద్యోగం చేయడం, ఎంతో ప్రతిభ ఉన్న గాయత్రిని ఇంట్లో కూర్చోపెట్టడం న్యాయమా? నువ్వే ఆలోచించు. పరిస్థితులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ముఖంలో భావాలు మారుతూ ఉన్నాయి సుగుణలో.
గాయత్రి నా భార్య అమ్మ, ఈ ఇంటి ఇల్లాలు. తను ఎవరి కోసం సంపాదిస్తుంది? మన కోసమే కదా. మనం ఆర్థికంగా ఇంకాస్త నిలదొక్కుకోవడానికే కదా. సుగుణ ఏమీ మాట్లాడలేదు. అమ్మా, నువ్వు కంగారు పడకు. నేను ఎప్పటికీ ఇలా ఇంట్లోనే కూర్చుంటానేమో అని నువ్వు ఆలోచించొద్దు. గాయత్రి పిల్లల్ని చూసుకుంటూ కొత్త కోర్సులు చేసినట్టుగానే నేను కూడా కొత్త స్కిల్స్ నేర్చుకొని పిల్లలు కాస్త పెద్దవ్వగానే మంచి జాబ్ చూసుకుంటాను. మహా అయితే 2-3 సంవత్సరాలు అంతే. సరేనా? మా అమ్మ మంచిది కదా, ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో అమ్మా. అత్తయ్య, ఒకసారి ఇలా రండి, హడావిడిగా వస్తూ పిలిచింది గాయత్రి. ఏంటమ్మా అంది కంగారుగా వస్తూ సుగుణ. ముందు మీరు ఇక్కడ కూర్చోండి అంటూ కుర్చీలో కూర్చోబెట్టింది. ఇవి మీకే అంది పెద్ద డబ్బుల కట్ట చేతికిస్తూ. అమ్మో, ఇంత డబ్బు నాకెందుకు? విస్మయంగా అడిగింది సుగుణ. లేదత్తయ్య, ఈరోజు నా మొదటి శాలరీ వచ్చింది. ఇంట్లో నా పనులన్నీ మీరు పంచుకున్నారు కనుకే కదా నేను ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయగలుగుతున్నాను. అందుకే నా శాలరీలో మీకు బాగా ఉంటుంది. దీన్ని మీకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకోవచ్చు. అది మీ హక్కు. సుగుణ లేచి కోడల్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు అంది చెమ్మగిల్లిన కళ్ళతో. శ్రమలో భాగం ఉన్నప్పుడు ఫలితంలో కూడా భాగం ఉండాలి కదా అత్తయ్య. ఆర్థిక స్వేచ్ఛ అందరికీ అవసరం అంది గాయత్రి. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య సంతోషంగా చూస్తూ ఉండిపోయాడు నవతరం అత్తా కోడళ్ల వైపు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ పేరు కాలం మారింది. ఈ కథని రచించిన వారు సరికొండ జయశ్రీ గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.